హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మొదటగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్మస్ పండుగలో మనం వండుకునే పప్పల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాలనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పల్ని ఏ విధంగా తయారు చేస్తారు అనే ప్రాసెస్ని అయితే ఈరోజు మీకు పూర్తిగా చూపించబోతున్నాను. మరోసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పప్పల్ని ఏ విధంగా తయారు చేయాలనే ప్రాసెస్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మొదటిగా ఈ విధంగా ఒక పాత్రలో అయితే బియ్యాన్ని నీట్గా ఒక 5-6 గంటల సేపు తడిపేసి ఉంచిన తర్వాత ఈ విధంగా మనం ఎండలో నీట్గా ఒక చాప మీదనో లేకపోతే మనకు నచ్చినలాగా ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఆ గింజలు అనేది మనం నొక్కినప్పుడు అవి ముక్కలు అయిపోవాలన్నమాట. అప్పుడే పిండి చేసుకోవడానికి కొంచెం మనకి ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఒక హోల్లో ఈ విధంగా బియ్యాన్ని అయితే నీట్గా పెట్టి ఈ విధంగా దంచుతారనమాట. బియ్యం గింజలన్నీ ఈ విధంగా పిండి పదార్థంగా వచ్చేంతవరకు మనమైతే అలా దంచుకోవాల్సి వస్తుంది అనమాట. మా భాషతో అయితే ఈ వస్తువుని హాని అనేసి అంటాం. మరి తెలుగులో అయితే కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. చూడండి, రెయిన్ డ్రాప్స్ లాగా ఎంత నీట్గా పడుతుందో. ఈ విధంగా పిండిని అయితే మేము సపరేట్గా ఒక పాత్రలో అయితే తీసుకోవడం జరుగుతుంది. పిండిని ఈ విధంగా అయితే టెస్ట్ చేసాను, చాలా నున్నగా వచ్చింది. పిండిని మనం అలా వేరు చేసుకున్నప్పుడు ఈ విధంగా గింజలు అనేది మళ్ళీ మిగులుతాయి అన్నమాట. మళ్ళీ మనం వాటిని హోల్లో పెట్టి నీట్గా దంచుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఈ జల్లెడతో అయితే జాడించిన తర్వాత మనకి పిండి అనేది అవుట్పుట్లో చాలా నీట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ మిషన్లో సోలు పిండిని మాత్రమే ఆడిపించుకోవచ్చు, సామాన్లని మాత్రమే ఆడిపించుకోవచ్చు అని మాత్రమే కొంతమందికి తెలుసు, ఈ మిషన్ వాడే వాళ్ళకి. మా ప్రాంతంలో అయితే చాలామంది ఇలాంటి మిషన్ అయితే వాడుతున్నారు. సో వాళ్ళు సోలు పిండిని మాత్రమే మనం ఆడించుకోవచ్చు అనేసి అనుకుంటున్నారు. సో అందుకనేసి మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా లోపల భాగం ఉంటుంది. మనకు అవి క్లిప్పుల్లో ఇచ్చాడు కదండి, అవి గ్రిప్ కోసం మనం అక్కడ తీసుకున్న పాత్రలో ఈ విధంగా ఫిట్ చేసి అయితే పెట్టాలి. అప్పుడు పిండి అనేది బయటకు పోకుండా ఉంటుంది అన్నమాట. మిషన్తో ఆడిపించిన పిండిని అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దంచిన పిండికిను మిషన్తో ఆడిపించిన పిండికి పెద్ద వేరియేషన్ ఉండదు, రెండు ఈక్వల్గానే ఉంటుంది. ఈ కత్తిని బెల్లం కట్ చేయడం కోసం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మనము బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మనకు పప్పలు ఎక్కువ కావాలనుకున్నప్పుడు చిన్నది వాటర్ అయితే మనం యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేసినప్పుడు మనకు పదును అనేది కరెక్ట్గా అప్పుడే రాదు. సో మనం చిన్న గ్లాస్తో వాటర్ అయితే కలుపుకున్నాం, ఎందుకంటే మనకు కొంచెం పప్పలు ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం మనం వాటర్ అయితే కలుపుకోవాలి. సో మనం ఈ విధంగా గరిటెతో అయితే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బెల్లం ముక్కలు అనేవి కూడా వెంటనే కరిగిపోయి మనకు పాకం అనేది కరెక్ట్గా రావడం కోసం మనం ఈ విధంగా ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని అయితే ఈ విధంగా టెస్ట్ చేస్తాం అనమాట. ఆ పాకం అనేది గట్టి పడకూడదు, మెత్తగా ఉండాలి. మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే పప్పులు అనేవి నీట్గా వస్తాయి. కొంచెం గట్టి పడినట్లయితే పప్పులు అనేవి కొంచెం చెదిరిపోవడం, ఆ ముక్కలుగా ఇడిపోవడం ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పాకం అయితే నీట్గా వచ్చేసింది. సో మనం ఈ విధంగా పిండి పోసి గరిటెతోని తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. గరిటె పట్టుకున్న మనం ఏ మాత్రం కూడా ఆపకూడదు. ఒకవేళ అలా ఆపినట్లయితే పొక్కల్లాగా వచ్చేసి మనకు పదును అనేది సరిగ్గా రాకపోతే మనకు పప్పలు కూడా నీట్గా రావు అన్నమాట. చూడరా కలుపుతూ
బాగా పని చేస్తున్నావు, చేయి చెయ్యి. చూస్తున్నారు కదా, ఏ మాత్రం ఆపకూడదు. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. కలుపుతున్న కొలది పోయాలా మళ్ళీ? అలా తోపు అనేది మనకు స్ట్రాంగ్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు తోపు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనకు తోప ఈ విధంగా గట్టి పడితేనే మనము ఒక సేపులో పప్పల్ని అయితే తయారు చేయగలం, లేదంటే మనకు సేపు అనేది సరిగ్గా రాదు. సో మనకు ఆల్మోస్ట్ తోప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తోప అయితే మనకు రెడీ అయిపోయింది. మనకు తోప ఈ విధంగా రావాలన్నమాట. ఇలా గట్టిపడాలి. అలా గట్టిపడినప్పుడు మాత్రమే పప్పాలు నీట్గా వస్తాయి. అంటే ఒక షేపులో అయితే వస్తాయి, లేకపోతే మనకు షేప్ అనేది మిస్ అయిపోద్ది అనమాట. మనకు తోపు అయితే రెడీ అయిపోయింది అనేసి నేనైతే టేస్ట్ చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. కానీ ఎక్కువగా తినడం వల్ల మోషన్స్ అనేవి కూడా మనకు వస్తాయనేసి అయితే చెప్పారు. చూడలేదో పడింది. కలైన ఈ విధంగా మనం ఒక మంచి క్లాత్ అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అందులో తుక్కులు ఉండకూడదు అనమాట. సో డస్ట్ అనేది ఉండకూడదు. కళాయి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎత్తు పైకి పర్లేదు. ఆయిల్ని అయితే కళాయి ఫుల్గా తీసుకోవాలి, లేకపోతే పప్పలు అనేవి బాయిల్ అవుతూ పైకి రాకపోతే మనకు ఆయిల్ తక్కువ అయితే మరి కొంచెం తిప్పడానికి అవ్వదండి. సో ఆయిల్ అనేది మనం ఫుల్గా తీసుకోవాలి. చూడండి, పప్పాలు కూడా రెడీ అయిపోయి సో మనం ఆయిల్లో వేసేద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పలు పైకి బాయిల్ అయి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తిప్పాలన్నమాట. రెండో భాగం కూడా ఉడకాలి కదా. సో అలా ఉడికిన దాన్ని ఈ విధంగా గరిటెతో తీసుకొని ప్రెస్ చేసి మనం పెట్టాలన్నమాట. అలా పెట్టినప్పుడు మనకు ఆయిల్ అనేది మళ్ళీ కళాయిలో ఏడవుతుంది. ఒకవేళ పప్పలు సరిగ్గా ఉడుకుండకపోతే మనకు అలా ప్రెస్ చేసిన తర్వాత ఆ వేడితో అవి నీట్గా కాలే అవకాశం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎంత శ్రద్ధగా పప్పాలని తయారు చేస్తున్నారో ఒక సేపులో. చూడండి, చాలా హ్యాపీగా పిల్లలు అయితే పని చేస్తున్నారు. చూడండి, ఇదైతే వన్ సైడ్ పెట్టారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలా వన్ సైడ్ చేసామని. ఆఖరికి అయితే ఇలా ఫుల్గా ఫీల్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, మనం ఈ పప్పల్ని ఒక ప్లేట్లో తీసుకున్నట్లయితే ఆ ప్లేట్ మొత్తంలో కూడా నీట్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. అలా అప్లై చేయకపోతే మన కింద అడుగు భాగాన అంటుకునే అవకాశాలు అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పప్పని అలా తీసుకొని ఆయిల్లో నీట్గా వేయాలి కదా. అందుకనేసి మనకు ఆ ప్లేట్లో అయితే మనకు ఆయిల్ కన్ఫామ్గా నీట్గా అప్లై చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కసారి 5 అని 6, 7 అంత క్వాంటిటీ కూడా మనం తీసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తామన్నమాట. సో మనకు పప్పులనేవి వెంటనే పైకి బాయిల్ అవుతూ రాకపోవడం వల్ల 1, 2 పప్పులను అయితే గరిటెలో తీసుకొని ప్రెస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తోప మనకు చల్లబడిపోయినప్పుడు ఇలా సేపు వచ్చిన పప్పలు కూడా ఈ విధంగా పగులు అనేది అయితే వచ్చేస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పప్పల సేపు నీట్గా వస్తుంది. అమ్మో, ఎంత పెద్ద పప్ప తయారు చేశారో పిల్లలు. ఏది త్వరగివ్వండి, ఆయిల్లో వేద్దాం. ఓ మై గాడ్, చాలా పెద్దది కదా. పిల్లలైతే లాస్ట్ వరకు కష్టపడ్డారని మీకు నచ్చినంత సైజులో తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దవి చేసుకున్నారో. ఓ మై గాడ్, ఓడి అమ్మ. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా ఒత్తుగా ఉన్నాయి, పెద్దవి కదా, ఇలా పొంగుతాయి అనేసి అస్సలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక చూసిన పప్పలు చూసారు కదండి, చిన్న చిన్న సేపులువి అవే ఈ విధంగా అయితే పొంగలేదు. నిజంగా ఇవైతే పూరిలాగా పొంగిపోయాయి. నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాకంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద పప్పలు కూడా
బాయిల్ అవుతూ పైకి వస్తాయనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఒక మిరాకిల్ లాగా నీట్‌గా బాయిల్ అయితూ పైకైతే వచ్చేసాయి. ఒకటి కాదు, 2 కాదండి. 6, 7 ఈ సైజ్ పప్పాలనైతే పిల్లలకి చేసి ఇవ్వడం టేస్ట్ జరిగింది. చేస్తారు మీరు. పిల్లలైతే చాలా హ్యాపీగా, ఎక్సైట్‌గా పక్క నుండి చూడ్డా గెంతేస్తున్నారండి. అస్సలు ఆహ్, నాది బావుంది, నాది బావుంది అనేసి వాళ్ళైతే ఇంకా ఆడేసుకుంటున్నారు. ఇదైతే యాక్చువల్‌గా లవ్ సింబల్ చేసామండి. కానీ షేప్ సరిగ్గా చేయలేకపోయారు పిల్లలు కదా! మీకు చూపిస్తాం. ఇది రెండోదండి లవ్ సింబల్. బట్ ఇదంత నీట్‌గా అయితే రాలేదు. కానీ పప్పలైతే చాలా నీట్‌గా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఎంత పెద్ద పెద్ద పప్పలో. ఇవన్నీ పిల్లల చేతిలో పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి పప్పలు వండడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనం వండిన పప్పలు ఎంతైతే వచ్చాయో ఆ క్వాంటిటీ మొత్తం నేను ఈ టబ్బులో అయితే తీసుకురావడం జరిగింది. చూడండి అందులోనే పిల్లలకి భాగంగా చూడండి పెద్ద పెద్ద పప్పలు అయితే తయారు చేసి ఇచ్చాం. వాళ్ళైతే లాస్ట్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. చూడండి. పండగలో వండిన పప్పలైతే ఇవి ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు చూడండి ఈ సైజులు అనేవి, ఈ సైజు పప్పలైతే వండుకుంటాం అన్నమాట. సో అది మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోలో చూశారు కదా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో. ఎవరైనా ఒకవేళ ట్రై చేస్తామంటే ఆ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇది నిజంగా ఒక వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. నేను చూపించిన ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తది. ఈ పప్పల్లో నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ మేమైతే యాడ్ చేయలేదు. అయినా బాగుంది. నువ్వులు యాడ్ చేసినప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది స్మాల్ చేంజింగ్స్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన పాడేరు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి న్యూ వీడియో కూడా మీకు అప్డేట్ చాలా అవ్వాలని బాగుంటుంది నేనైతే ఫ్రెండ్స్ అది. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.